అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ అయిన రజనీరమ్మ గారు. ఆస్తి కోసం కన్న తండ్రినే చంపుకునే రోజుల్లో ఉన్న వాళ్ళలో ఎటువంటి డౌట్ లేదు. వైజాగ్లో జరిగిన ఒక సంఘటన అయితే ఇది నిజమని ప్రూవ్ చేసింది కూడా. ఒక వీడియో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్గా ఇక్కడ సంచలనంలో వెళ్తూ ఉంది. అదేంటి అంటే తండ్రిని ఆస్తి పేపర్లపై సంతకం పెట్టించడం కోసం ఒక క్రూరమైన చర్యగా దిగింది తన కూతురు. తన్ని కొట్టడం చూడవచ్చు. ఆ వీడియో తీసిన వ్యక్తి చెప్పిన కొన్ని సంఘటనల గురించి వింటుంటేనే ఒళ్ళు గుగ్గురపడుస్తుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇంత క్రూరమైన అసహ్యమైన స్థితికి దిగజారిపోయిన ఆ కూతురి గురించి ఒక వ్యూ పాయింట్ మీద తీసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. కన్న బిడ్డల కోసం తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎంతకైనా వెళ్తారు అనేది ఒకప్పుడు ఉండేది. వాళ్ళ ఆస్తి కోసం కన్న బిడ్డలు ఇంకెంతకైనా వెళ్తారు అనేది ఇప్పుడు వస్తుంది అనమాట. మీరు ఆ వీడియో చూసారు క్లియర్గా. ఆ తండ్రిపై ఆ అమ్మాయి ఎలా విరుచుకుపడుతుందో. ఆయనేమో కనీసం స్పందించలేని స్థితిలో ఉన్నాడు, కేవలం ఒక సంతకం కోసం. ఏం చేయాలంటే వాళ్ళని కొంత పెంపకం అని చెప్తా. చిన్నప్పటి నుంచి ఇదంతా నీకేరా, మీకు కాకపోతే ఎవరికి, ఇలాంటి మాటలు కొన్ని జరుగుతూ ఉంటాయి. దట్టు కేటగిరీని బట్టి కూడా మనం అంత సంస్కారం లేకుండా ఎగబడిపోవటం అనేది కొంచెం లో క్లాస్లోనే ఉంటుంది. ఇప్పుడు అది ఇదేని చెప్పలేము, అన్ని క్లాసుల్లోనూ జరుగుతుంది. ఒక బ్యాంక్ ఆఫీసర్నే రోడ్డు మీద కొట్టేశారు ఇద్దరు కొడుకులు. ఒక బ్యాంక్ ఆఫీసర్ని చదువుకున్నారు మళ్ళీను ఆస్తి కోసం. మరి జంతువుల్లాగా తయారవుతున్నారు. మీరు కష్టపడి మీరు సంపాదించుకోలేరా? ఆయన కూడా ఆ రోజుల్లో అలాగే కష్టపడి సంపాదించుంటారు కదా. మీ వయసులోనే ఆయన కూడా చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఇంతవరకు ఆయన ఉద్యోగం చేసో ఇంకోటి చేసో సంపాదించి కొంత కూడబెట్టినప్పుడు మీరు కూడా ఆ వయసు అంతా గడపండి, మీరు కూడా అంత సంపాదించుకోండి. అంతే కదా. వాళ్ళు సంపాదించినప్పుడు మీరెందుకు సంపాదించుకోలేరు? అంటే మీరు సోమరిపోతులు అన్నమాట కదా. సోమరిపోతులు మీరు తేరగా వచ్చేయాలి. దానికి తల్లిదండ్రులు ఒక యంత్రాలు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, మీ పెళ్ళిళ్ళు పెటాకులు అన్నీ చేశారు. మరి మీకు ఆడపిల్లలైతే పొరుళ్ళని అవని ఇవని, మగపిల్లలకైతే ఇంకా అనేక రకాలుగా ఏ ఖర్చు అయినా సరే తల్లిదండ్రులు వెనకాడకుండా అన్నీ తీరుస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. అవి సరిపోవలేదా? ఇంకా మిగిలింది ఏదన్నా ఉంటే అది కూడా ఇచ్చేయి. ఆ సిబ్లింగ్స్ మధ్యన కూడా గొడవలు. నేను తొందరపడిపోతే వాడు తీసేసుకుంటాడేమో, నేను తొందరపడిపోతే అక్క చెల్లో తీసేసుకుంటుందేమో. ఎవరి మటుకు వాళ్ళే తొందరపడిపోయి ముందుగా ఇప్పుడు అంత బలవంతంగా వేలిముద్ర వేయమనటంలో అర్థం ఏంటంటే అదే. ఇంకో పక్కన తోడబుట్టిన వాళ్ళకి తెలియకుండా ఈవిడేదో దౌర్జన్యం చేసి పెట్టించేసుకుని లాగేసుకుందామని. అంటే నాన్న ఇష్టంగా ఇచ్చాడు అని తర్వాత చెప్పచ్చు. లేకపోతే ఈ ముద్ర వేయించుకున్న తర్వాత అన్నంలో ఏదో కలిపేసి పెట్టేస్తారు, ఆ పెద్ద ప్రాణం పుట్టుకోమంటుంది. అంటే ఎక్కువ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అన్నీ కూడా వాళ్ళు చెప్పే టెస్టిమోనియల్, అంటే వాళ్ళు చెప్పే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఆస్తి రాయించుకున్నాక వాళ్ళ పరిస్థితి అది అని చెప్పేసి. చనిపోయే వరకు ఆస్తి రాయకుండా ఉండడం బెటర్ ఏమో అనిపిస్తా. అలాంటి పరిస్థితులు అనేవి క్రియేట్ అవడంలో మెయిన్గా ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అవును. సో ఈ ఆస్తి కోసం బతికి పిల్లలు అనే కాన్సెప్ట్ వస్తే ఏం చేయడం బెటర్ అంటే అలాంటి వాళ్ళ విషయంలో? వాళ్ళకి ముందుగానే ఆస్తి పంపకాలు చేయడం కానీ ఒకళ్ళు ఉన్నా సరే వాళ్ళకి రాసి ఇచ్చేయడం అనేది చేయకూడదు. ఒక స్టేజ్ వరకు కూడా వాళ్ళ చేతిలో పెట్టుకోవటం అనేది ఉత్తమమైన మార్గం. సంతానం ఇంకా చాలా మంచి సంతానం ఉన్నారు ఇప్పటికీ కూడా. అంత నమ్మకం ఉంటే మీరు ఇచ్చుకోవచ్చు వాళ్ళ దగ్గరే పెట్టుకుని మిమ్మల్ని చూసుకుంటున్నప్పుడు. కానీ అటువంటి నమ్మకాలు లేనప్పుడు మీరు వాళ్ళకి రాయటం కానీ ఇవ్వటం కానీ నోటి మాట కానీ చేయకండి. ఇవ్వాల్సి వస్తే వాళ్ళ తదనంతరం వాళ్ళ మనవాళ్ళకో మనవరాళ్ళకో రాయాలి తప్ప ఉన్న వాళ్ళకి రాయకూడదు. ఈ తెలివిగల వాళ్ళు చాలామంది చేసిన పని ఇది. ఇప్పుడు నా కొడుకు ఎందుకు ఇవ్వాలి, నా మనవడికి ఇస్తా అని మనవడి పేరు మీద రాస్తారు. వీళ్ళు అనుభవించడానికే కానీ హక్కుదారులు కాదు. హక్కుదారులు ఎవరవుతారు? మనవాళ్ళు అవుతారు. యాక్చువల్గా అదే కదా, మన చట్టం కూడా అదే కదా. ఇప్పుడు తాత ఆస్తికి వారసుడు మనవడు అంట, కొడుకులు కూతుళ్ళు కాదు. మరి అలాంటప్పుడు చట్టమే ఉన్నప్పుడు ఈ కొడుకులు కూతుళ్ళు ఎందుకు అటాక్ చేస్తున్నారు పేరెంట్స్ మీద? మీకు సిగ్గు శరాలు లేవా? బుద్ధి జ్ఞానం లేదా? ఒక ఏం చెప్తారంటే ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకోవాలంటే డైరెక్ట్ సత్యసాయిబాబా గారే ఏం చెప్పారంటే ఆయన ఆయన ఎవరు అనేది మనకు అనవసరం, ఎటువంటి వ్యక్తి అనేది మనకు అనవసరం.
ఆ పూర్వాపరాలు మనకు అనవసరం. ఒక కొటేషన్ ఇచ్చారు ఆయన, ఏంటంటే తల్లిదండ్రుల ఆస్తిని ఎవరైతే ఆశిస్తారో వాళ్ళకి పుట్టగతులు ఉండవు. వాళ్ళు అందరం కూడా పాపభీతితో ఉన్న వాళ్ళమే, హిందువులమే అయినప్పుడు ఈ మాటకి కూడా భయపడతారు. ఎందుకంటే మీరు పాపానికి పోతారు, నరకానికి పోతారు, మీకు పుట్టగతులు ఉండవు, తల్లిదండ్రుల ఆస్తిని ఎవరైతే ఆశిస్తారో వాళ్ళు అని చెప్పి ఆయన ఒక కొటేషన్ చెప్పారు. అంటే అది సిగ్గుపడాలన్నమాట. అది ఎవరైనా సరే రాసి పెట్టుకోవచ్చు. తల్లిదండ్రులకి చివరి వరకు చూసుకోవాలి. కొన్ని కండిషన్స్లో మనకి కుటుంబ పరిస్థితులను బట్టి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు, అది పక్కన పెడితే తల్లిదండ్రుల్ని చూడవలసింది పోయి మీరు వాళ్ళు బ్రతికుండంగానే వాళ్ళ ఆస్తులు ఇవ్వమని అడగటమే కాకుండా ఇలాంటి దౌర్జన్యాలకి పాల్పడి హింస పెట్టి వాళ్ళకి తిండి పెట్టకుండా వాళ్ళకి బలవంతంగా వేలిముద్రలు వేయించుకొని మీరు ఆస్తి తీసుకుంటే అది చెల్లుతుందా? అది ఇప్పుడు వైరల్ అవుతుంది, అలాగే అది కేసు కోర్టుకు ఎక్కుతుంది. అప్పుడు మీకు పడే శిక్షలు ఏంటి? అది ఊహిస్తున్నారా? అంటే ఎవరు చూడర్లే, ఎవరికి తెలియదులే. ఇంకొకటి, నువ్వు ఇంకెన్నాళ్ళు బతుకుతావు, నువ్వు చచ్చిపోయేటప్పుడు మీద వేసుకెళ్తావా, నాకు ఇచ్చేసేయి అని అంత అమానుషంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ పిల్లల, కడుపును పుట్టిన పిల్లల కాదు, శత్రువులు. పూర్వజన్మలో రుణం ఉంటేనో శత్రువులైతేనో ఈ జన్మలో పుడతారని అంటారు. ఇలాంటి వాళ్ళని చూస్తే అది నిజమైనా అనిపిస్తుంది. ఎందుకు వాళ్ళ మనసులో అంతలా మారిపోతున్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎందుకు అలా పారిపోతున్నాయి? వాడి నోట్లో అన్నం పెట్టి వాడిని కన్న తల్లే పెంచింది, లేదా కన్న తండ్రే పెంచాడు, చేయి పట్టుకుని నడిపించి, ఇంత ఎమోషన్స్ అనేవి ఉంటాయి ఇండియాలో. అలాంటి ఎమోషన్స్ ఉండి అలాంటి పెంపకంలో పెరిగిన వాళ్ళు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారంటే 2 రీజన్స్. ఒకటి, సిబ్లింగ్స్ ఇంకా ఉంటారు, వాళ్ళకి వెళ్ళిపోతుందేమో. ఇంక రెండోది ఏంటంటే మనం ఇంకా బెటర్ లైఫ్ లీడ్ చేయొచ్చు. మనకి వాళ్ళు బ్రతికుండగానే మన పేరు మీద రాసేస్తే తర్వాత సిబ్లింగ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇంకా ఏంటంటే ఈజీగా మనం సంపాదించకుండా వచ్చేసేయచ్చు. ఇంకొకటి అయితే ఈ అమ్మాయి కదా, ఇప్పుడు ఈ కేసు మనం చూస్తుంది, ఈ అమ్మాయికి భర్త నుంచి ఏమైనా ప్రెషర్స్ వచ్చాయా, నువ్వు ఆస్తి పట్టుకొస్తే కానీ నేను నిన్ను కాపురానికి తీసుకురాను అనేటువంటి ఏమన్నా ఉన్నాయి? ఏది ఉన్నా సరే తల్లిదండ్రుల మీద అలాంటి అటాక్ చేస్తే డబల్ శిక్ష వేయాలి. ఇప్పుడు ఎవరైతే ఆ భర్త అలా ఏమన్నా నిజంగా పంపిస్తే అతనికి కూడా శిక్ష పడుతుంది. ఇది ఈజీ మనీ కోసం అని చెప్పి నేను అంటాను. ఈజీ మనీ అంటే ఏంటి? మనం కష్టపడి 25-30 ఏళ్ళు కష్టపడితే కానీ ఏదన్నా సంపాదించలేం ఈ రోజులను బట్టి. ఆ రోజుల్లో ముత్తాతల ఆస్తులు కాబట్టి, ఆ రోజుల్లో వాళ్ళు కాబట్టి సంపాదించారు, మేము సంపాదించగలమా ఏమన్నానా, అందుకని మనం ఇలా లాగేసుకుందామనే అభిప్రాయాల్లో కూడా ఉంటున్నారు. ముఖ్యంగా అంటే దీనికి సంబంధించి చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. పవర్ ఆఫ్ పార్ట్ అని చెప్పేసి, తదనంతరం అని చెప్పేసి చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఏర్పడింది అనడంలో ఎటువంటి డౌట్ లేదనుకుంటున్నాను. తెలుసు, పేరెంట్స్కి దాదాపుగా అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయన కూడా రిజెక్ట్ చేస్తున్నారు. నేను వేలిముద్ర వేయను అనే అంటున్నారు ఆయన. కానీ ఈవిడ బలవంతంగా వేలిముద్ర కదా, సంతకం అయితే కష్టం. వేలిముద్ర ఈజీ, పట్టుకుని బలవంతంగా ఇంకు మీద ప్రెస్ చేయించి పేపర్ మీద పెట్టించడానికి ఈజీ అన్నమాట. సో ఆయన అక్కడికి కూడా చాలా ప్రతిఘటిస్తున్నాడు ఆయన. అంటే నీకు ఒక తండ్రి అనేది లేదు, అంటే ఒక మానవత్వం లేదు అక్కడ, ఒక గౌరవం లేదు. నువ్వు భూమి మీద పుట్టి ఇంతకాలం ఇలా జీవనం సాగిస్తున్నావు అంటే ఆ తండ్రి వల్లేనని, ఆ తల్లి వల్లేనని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అసలు వాళ్ళ విలువ కూడా నీకు అంతా కూడా తెలియదు కాబట్టి ఇంత దాష్టికానికి ఒడిగట్టింది ఆ అమ్మాయి. తీవ్రంగా ఆ అమ్మాయిని పనిష్ చేయాలని నేను చెప్తున్నా. తప్పకుండా ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని దీనివల్ల ఎలాంటి విషయాలు ఎలా ఇంపాక్ట్ అవుతాయి, ఇన్ ఫ్యూచర్ మీ పిల్లలే మీకు ఎలా చేస్తే ఎలా ఇబ్బంది అవుతుంది, ఈ విషయాలని గుర్తుపెట్టుకుని మన తల్లిదండ్రులకి మనం రెస్పెక్ట్ ఇవ్వడం అయి ఉండొచ్చు, వాల్యూ ఇవ్వడం అయి ఉండొచ్చు, చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఈ ఎపిసోడ్ ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆస్తిని ఆశించకండి అని నైస్గా నేను చెప్పను. మీకు ఎటువంటి హక్కు లేదు, సిగ్గు శరం ఉండాలి. మీరు సంపాదించుకోండి, మీరు సంపాదించుకుంటే అమృతం తాగండి, సంపాదించుకోలేకపోతే గంజి తాగండి, లేకపోతే నీళ్లు తాగండి. అది మీ క్యాపబిలిటీ, మీ లైఫ్ మీ చేతిలో ఉంది, మీరు కష్టపడి సంపాదించుకోండి. ఎవరో ఇచ్చింది తీసుకుంటారా? సిగ్గు లేదా? యుద్ధం చేసే శక్తి ఇవ్వకూడదు, తల్లిదండ్రులు కూడా ఇవ్వకూడదు. యుద్ధం చేసే శక్తి లేని వాడికి శాంతి అడిగే హక్కు లేదన్నట్టు, సంపాదించుకోలేని శక్తి లేని వాడికి అక్కడ లాక్కునే హక్కు కూడా లేదన్నట్టు. శక్తి లేక కాదు, ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి హస్బెండ్ తాగుబోతావచ్చు, తిరుగుబోతావచ్చు, లేకపోతే కొట్టి ఆస్తి తీసుకురా అని పంపించి ఉండొచ్చు. ఏదైనా కారణంగా మనకు అనవసరం. నువ్వు ఇక్కడ చేస్తున్నది ఏంటి? తండ్రి మీద అటాక్ చేస్తున్నావు. అసలు తండ్రి మీద చెయ్యి అయ్యొచ్చు, అంత గౌరవంగా ఉండాలి. అటువంటి తండ్రిని నువ్వు కొట్టి తిట్టి బలవంతంగా ముద్ర వేస్తున్నావు అని అంటే నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు? నువ్వు అక్కడ చెప్పుకోలేకపోతే అక్కడ ఏదైనా కేసు పెట్టుకో నీ భర్త మీద. అంతేగాని తండ్రి మీద నువ్వు ఇలా అటాక్ చేస్తున్నావు కదా. అసలు ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలకి వాళ్ళ తదనంతరం దయాధర్మం మీద, వాళ్ళ ప్రేమ మీద ఆధారపడి ఉంది. అది ఇస్తే తీసుకోండి.
మీరు కొట్టి తిట్టి దౌర్జన్యం చేసి నానా దుర్భాషలాడి లాక్కోవడం ఏంటి? లాక్కోవడానికి అది మీదా? మనదైతేనే మనం లాక్కోవాలి. మీదుందా అక్కడ? లేదు కదా, లేనే లేదు. ఆయన స్వార్జితం, ఆయన కష్టపడి 50 ఏళ్ళ 40 ఏళ్ళ కష్టపడి సంపాదించిందని దొంగల్లాగా మీరు దోచేసుకుంటారా, లాగేసుకుంటారా? సిగ్గుపడండి. మీకు చేత కాదు, మేము సుంఠలము, అసమర్థులము, దరిద్రులము, నీచులము, దుర్మార్గులము అని మీరు అనుకుంటే చెయ్యండి ఆ పని. చట్టాలే ఉన్నాయి తర్వాత మిమ్మల్ని ఏం చేయాలి. లేదు అనుకుంటే చెమట వచ్చి కష్టపడి మీ కష్టం మీరు సంపాదించి మీ పిల్లల్ని పెంచుకోండి. లేదా మీకు రేపు మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారు. ఒక ఐ ఓపెనింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.